హలో అండి, అందరు బాగున్నారా? అందరికీ నమస్తే అండి, బాగున్నారు అనుకుంటా. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి కలర్ నింపిన డైమండ్స్ అంటే ట్రీటెడ్ డైమండ్స్ అంటే ఏంటి. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి, వీడియోస్ అన్నీ. అందులో ఒకసారి మీరు గమనించండి. ట్రీటెడ్ డైమండ్స్ అంటే డైమండ్స్ని కలర్ నింపుతారండి. అదేంది కలర్ నింపడం ఏందండి, నేను ఇప్పటిదాకా వినలేదని చాలామంది అనుకోవచ్చు. సార్, ఇలాంటివి కూడా డైమండ్స్ ఉంటాయండి, చాలామందికి తెలియదండి. నేను చూపిస్తాను చూడండి. ఈ డైమండ్స్ అన్నీ కలర్ నింపినాయండి. మీరు అనుకోవచ్చు, కలర్ నింపిన డైమండ్స్ అని మీకెట్లా తెలుసండి అని. సార్, ఏదైనా సరే ఏమండి, ఎవరికైనా సరే అనుభవంతోనే కలర్ నింపిన డైమండ్స్ అనేది గుర్తుపట్టచ్చు. ఇంకో విధంగా కూడా గుర్తుపట్టచ్చు అండి. ఎలా అంటే ల్యాబ్ రిపోర్ట్ వేయించుకున్న తర్వాత గుర్తుపట్టచ్చు. ఓకేనా? ట్రీటెడ్ డైమండ్స్ అనమాట. ఎందుకు దీన్ని ట్రీటెడ్ చేస్తారు అంటే, కొంచెం కాంప్లికేషన్ అంటే బాగలేని డైమండ్స్ని ట్రీటెడ్ కింద అంటే కలర్ నింపి అమ్ముతారనమాట. అంటే అందులో ఉన్న లోపాన్ని కనబడదు అనమాట. స్మోక్ ఉందా, ప్రాబ్లం ఉందా అనేది కనబడదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఇలాంటి అన్ని ట్రీటెడ్ డైమండ్స్, ఇది గ్రీన్ డైమండ్ కాదండి, బ్లాక్ డైమండ్ కాదు. సో కలర్ నింపిన డైమండ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. చూడండి మీరు, ఇవన్నీ కలర్ నింపిన డైమండ్సే అండి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డైమండ్స్ కొంటూ ఉంటారండి. నేను ముందు నుంచి చెప్పేది అందరికి ఒకటే అండి, మీరు డైమండ్స్ కొనొచ్చు, తప్పు లేదు. కానీ ఏ డైమండ్ అయినా ల్యాబ్ రిపోర్ట్ వేసి తీసుకోండి. ఎందుకంటే తెలియకుండా ఈ బిజినెస్లోకి ఎవరూ రావద్దండి. మంచి బిజినెసే, చెడ్డ బిజినెస్ అయితే కాదండి, లీగల్గా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఇన్ని కుప్పలు ఉన్నాయి చూసారా మీరు, ఇవన్నీ ట్రీటెడ్ డైమండ్సే అండి. ట్రీటెడ్ కలర్ నింపిన తర్వాత ఇవి బయటకు వస్తాయన్నమాట. వీటిని కూడా అమ్మకం జరుపుతారు, కొనుక్కొని చేతులు మార్చుకుంటూ ఉంటారు అనమాట. అదండి ట్రీటెడ్ డైమండ్స్ అంటే. మీరు బాగా గమనించండి. నా దగ్గర గ్రీన్ డైమండ్ అంటే ఇప్పుడు ఇది గ్రీన్ బ్లూ అనుకోండి, సపోజ్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఇది కూడా అదే అనుకోండి. చాలా కాస్ట్ ఉంటుందండి. ఏంటి, కలర్ డైమండ్స్ ఏవైనా నేను చెప్పిన వీడియోలో కలర్ డైమండ్స్ ఏవైనా కాస్ట్ ఉంటాయి. సో ఇవి అంత కాస్ట్ ఉండవండి, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఇలాంటి డైమండ్స్ అనేది బిజినెస్ పరంగా తీసుకొని అమ్ముకుంటూనే ఉన్నారు తప్ప, మనం దాచుకుంటే రేట్ వస్తుందా రాదా అనేది చాలామందికి తెలియదండి. ఇలాంటి డైమండ్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ మార్జిన్ ఉండదు. ఏదైనా మీరు చెప్పే అమ్ముకుంటారు, చాలామంది ఇవి చెప్పే అమ్ముతారు. సో తెలియకుండా తీసుకొని ఎక్కువ రేటు పెట్టి కొనొద్దని చెప్తున్నా. ఇది బిజినెసే, బిజినెస్లో ఇది ఒక భాగమే. సో డబ్బులు ఎక్కువ పెట్టి కొనొద్దు వీటిని. కానీ న్యాచురల్ డైమండ్ ఏదైనా సరే, వైట్ కానీ ఇంకే కలర్ కానీ కొనుక్కోండి, దాచిపెట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత 5 నెలలకో 6 నెలలకో మంచి రేట్లు వస్తాయి, పెరుగుతాయండి. రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. డైమండ్ అనేది, న్యాచురల్ డైమండ్ అనేది ఎప్పటికైనా విలువైనదే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. న్యాచురల్ డైమండ్ అనేది ఎప్పుడైనా విలువైనదే. సో ట్రీటెడ్ కలర్ డైమండ్ అనేది వేరు ఫ్రెండ్స్. నా పాత వీడియోలో నా నెంబర్ ఉంటుంది, వెతకండి. ఏదంటే కాల్ చేయండి. డైమండ్స్ కొనాలన్నా, లేకపోతే తెలుసుకోవాలన్నా, డైమండ్ బిజినెస్ ఎలా తెలుసుకోవాలన్నా, ఇవన్నీ ఏదైనా సరే నేను ఇంటిమేషన్ ఇస్తానండి. సో ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి. ట్రీటెడ్ కలర్ డైమండ్ జోలికి అంత అడ్డవులుగా వెళ్ళకండి, అంటే తెలియకుండా వెళ్ళకండి. తెలిసింది వేరు, తెలియకుండా మాత్రం వెళ్ళొద్దండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలవాలండి. సామాన్యమైన కూడా డైమండ్ బిజినెస్ చేయాలనేది నా కోరిక. అందరూ చేసుకోవచ్చు, కానీ దేన్నైనా సరే తెలిసి చేసుకోవడం మిన్నా. ఇవన్నీ ట్రీటెడ్ డైమండ్సే, గుర్తుపెట్టుకోండి. కలర్ ట్రీటెడ్ డైమండ్స్ ఫ్రెండ్స్. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. తెలుసుకోండి, ఏదైనా సరే మంచి విషయాన్ని తెలుసుకోవడం తప్పేం లేదు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.